అందరికీ ఈరోజు అన్నమయ్య కళాక్షేత్రం తిరుమల పీఠాధిపతి అయిన విజయశంకర్ స్వామి గారితో మాట్లాడి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెళ్దామా? మాధవస్వామి ఆలయం దగ్గర తిరుమల పీఠాధిపతి అయిన స్వామి వారితో మాట్లాడబోతున్నాం. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గురించి అన్నమయ్య తిరుమల గురించి పట్టించుకుంటాం. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఓం నమో వెంకటేశాయ. ఆ ప్రక్కన ఒకసారి వీళ్ళని పరిచయం చేస్తాను. మాధవదారి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు వీరు, ఉపార్చకులు దయానంద నిరంజన స్వామి. ఇప్పుడు మాధవదారి దేవస్థానంలో మీరు ఇక్కడ డ్యూటీ చేసుకోవడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు ఉంటే అక్కడే అన్నమయ్య కళాక్షేత్రం జిల్లా అధ్యక్షులు అప్పారావు గారు, అన్నమయ్య కళాక్షేత్రం బాధ్యులు రామారావు గారు, సోమరాయుడు గారు అక్కడ పక్కకి వెళ్ళాడు, ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన భగవాన్ దాస్ గారు ఇక్కడ అన్నమయ్య కళాక్షేత్రం బాధ్యులు. అడగడమ్మా మర్చిపోయాను. మీరు పీఠాధిపతి అన్నమయ్య గృహం గురించి పట్టించుకుంటారు. మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? నాకేం ఆలోచన లేదమ్మా, వెంకటేశ్వర స్వామి ఆలోచించాడు. నేను అది ఎలా జరిగిందంటే, అది ఎలా జరిగిందో అది ఎలా అయిందో నాకు కూడా ఇప్పటికీ గుర్తులేదు. ఒకనొక దశలో నేను తిరుమలకొండపైకి వెళ్ళాను. వెళ్ళిన క్రమంలో వరాహస్వామి గుడి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ అన్నమయ్య సంబంధించినటువంటి వంశీకులు అర్చకులు అన్నమయ్య గృహం పిలిచివేశారని చెప్పడం జరిగింది. అన్నమయ్య విగ్రహం, హనుమంతుడి విగ్రహం, అన్నమయ్య గృహం, అన్నమయ్య నివసించిన గృహం చాలా పెద్దది. 2003 సంవత్సరంలో అన్నమయ్య గృహం కూల్చేశారు వాళ్ళు చెప్పడం. 2007 సంవత్సరంలో అన్నమయ్య విగ్రహం, హనుమంతుడి విగ్రహం కూల్చేశారు. కూల్చేస్తే మరి వాళ్ళు చెప్తారే నమ్మేదానికి లేదు కదా. వెళ్తే నేను ఆ టీటీడీలో ప్రూఫ్స్ తీసుకుంటే ఇది వాస్తవం, కూల్చేశారు, ఆధారాలు కూడా ఉన్నాయి. దాని మీద ఎవరు పట్టించుకోలేదు. చాలా బాధ కలిగింది. దాని మీద టీటీడీ కంప్లైంట్ ఇచ్చే పట్టించుకోలేదు. అప్పుడు అదే సందర్భంలో మేము టీటీడీ పరిపాలన పెద్ద ధర్నాలు, నిరసనలు ఇదంతా చేయడం జరిగింది. తర్వాత దీంతో ఆగదనేటువంటిది ఆంధ్ర తెలంగాణ మొత్తం 11,50,000 సంతకాలు సేకరించడం జరిగింది. 3 నెలలు రథయాత్ర చేశాం అన్నమయ్య గృహం కట్టాలని. 11,50,000 సంతకాలు చేసి సంతకాలన్నీ రథంలో పెట్టి 3 నెలల పాటు ఆంధ్ర తెలంగాణ, ఇక్కడ సింహాచలము, ఉత్తరాంధ్రలో అన్ని దేవస్థానాలు తిరిగి ఈవోకి ఇవ్వడం జరిగింది. అయినా స్పందించలేదు వాళ్ళు, అంత ఉద్యమం చేసినారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు కలిసిన ఆయన స్పందన లేదు. డిసెంబర్ 11వ తారీఖు 5,000 మందితో దీక్ష చేసాము నిరసన. అన్నమయ్య గృహం తిరిగి పునర్నిర్మించాలని పెద్ద ఎత్తున చేసే దానికి స్పందించి ఈవో వరకు ఫైల్ మూవ్ అయింది. ఇంతవరకు జరిగింది అన్నమయ్య గృహం సంబంధించి. కాబట్టి త్వరలో అన్నమయ్య గృహం ఈ గవర్నమెంట్ ఇది కడుతుందని మేము ఆశిస్తున్నాం. కనుక ఆ అన్నమయ్య గృహం అనేది తెలియడానికి కారణం ఎవరంటే ఆ వెంకటేశ్వర స్వామి. ఇదంతా కూడా ఆయన భక్తుడు కూల్చేయడం, వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం కలిగి ఆయనే మేము నిమిత్త మాత్రులం. ఇంత పెద్ద ఉద్యమం మేము వ్యక్తులుగా మేము చేసింది కాదు, అంతా వెంకటేశ్వర స్వామి మేము చేయించాడని మేము భావిస్తున్నాము. దేవాలయాలు ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒకటే. అంటే దేవాలయాలు సందర్శించుకున్నాం అనేది ఒక ప్రశ్న. దేవాలయాల పట్ల మీ అభిప్రాయం ఏంటనే భక్తులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ, అంతే కదా స్వామి? కనుక ఒకటి, దేవాలయం దేవుడికి ఆలయం, దేవుడు నివసించేటువంటి ప్రదేశం. ప్రాచీన అన్ని దేవాలయాలు ఉండేది శిలలు కాదు, దేవుడు ఉన్నాడు అక్కడ, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ దేవాలయాలకి వెళ్తే మనిషి కష్టాలు, బాధలు, దుఃఖాలు భగవంతుని ఆశీస్సులతో మంచిగా అవుతాడు. మేము భక్తులుగా అందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చాడంటే కారణం ఎవరు? నీ తల్లిదండ్రులు. కానీ అంతకంటే ఒక కారణం ఉంది. నీ తల్లిదండ్రుల కడుపులో పడ్డానికి కారణం ఎవరు? ఆ భగవంతుడు. కనుక భగవంతుడు మానవ జీవనానికి సంబంధించి ఒక పద్ధతిలో జీవిస్తే మళ్ళీ తిరిగి ఆ భగవంతుడిని చేరుకోవడానికి ఒక జీవన విధానం ఉంది భారతదేశంలో. ఈనాటి సమాజంలో అది మర్చిపోతున్నారు ప్రజలు.
మానవ జీవితం లౌకికమైన వ్యవహారాలకే పరిమితం కాదు. పెళ్లి, భార్య, డబ్బు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఈ లౌకిక వ్యవస్థలో పడి భగవంతుడిని ప్రజలు మర్చిపోతున్నారు. కనుక ఈ సమాజంలో అందుకే హింస ఇదంతా ప్రజ్వలిపోతుంది. కనుక ఈ ప్రజల్లో కలియుగంలో ముక్తికి మార్గం నామస్మరణ. జీవిత లక్ష్యము ఇక్కడ ఈ ప్రాపంచికమైన ఇంద్రియానందాల కోసం భౌతిక సుఖాలతో జీవించడం జీవితం కాదు. ఆ పరమాత్ముడిని చేరుకునే మార్గం, జీవించనుండగా ఆ పరమాత్మతో అనుసంధానమయ్యే జీవితం, ఒక జీవన పద్ధతి మన ప్రాచీన ఋషులు మనకి ఇచ్చారు. ఒక్కొక్క యుగంలో ఒకటి. ఈ కలియుగంలో నామస్మరణ ముఖ్యం. ఎవరి ఇష్టం, ఓం నమో వెంకటేశాయ అంటూ ఏదైనా నీ ఇష్టమైన నామస్మరణ చేయని సాంప్రదాయం. ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు కనీసం రోజులో ఒక 15 నిమిషాలన్నా నామస్మరణ చేయాలి. నామస్మరణ చేయకపోతే బండికి బ్రేక్ లేకపోతే ఏమవుతుంది? కాబట్టి మన ఇంద్రియాలు, మన మనస్సు, మన ఆలోచనలు కంట్రోల్లోకి కావాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏకైక సాధనం నామస్మరణ. ఈరోజు రకరకాల యువతి యువకులు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, అనేక సంఘటనగా వాటిని ప్రస్తావించాలనుకోలేదు. ఇంద్రియ నిగ్రహం కోల్పోయి దురాశతో ఆస్తి కోసం ఎన్నో విధాలైనటువంటి చేస్తున్నారు వ్యక్తులు, మానవులు. కాబట్టి భక్తులుగా మీరు భగవంతుని చేరుకోవాలంటే ఏ మనిషి చెడ్డవాడు కాదు. సాత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. మీరు సన్మార్గం స్వీకరించాలంటే, మీరు సన్మార్గంలో నడవాలంటే నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు ద్వారా మనిషి మారుతున్నాయి. భగవంతుని నామస్మరణ చేయండి. అందరికీ తెలియజేసిన భక్తులకు మీరు మంచిగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నారా? మీకు ఏ కష్టాలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఇక్కడ ఆనందం, మన స్వర్గాంతరం, మరణాంతరం ఒక మంచి జీవితం కావాలనుకుంటున్నారా? భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి అని భక్తులకు తెలియజేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ ఆనందం అని వెంబలాడుతున్నారు. నిజమైనటువంటి ఆనందం, భగవద్ ఆనందం భగవంతుడి నామస్మరణలో ఉంది. ఈ అన్ని సమస్యలకు అన్నిటికీ భక్తులందరికీ మేము తెలియజేసేది కలియుగంలో రోజుకు 15 నిమిషములు నామస్మరణ చేయండి. అన్ని సమస్యలన్నింటినీ పరిగణించి మీకు శాశ్వత ఆనందం వస్తుందని భక్తులకు మేము సందేశం ఇస్తున్నాము. ప్రముఖ లక్ష్యం ఇప్పుడే చెప్పారు కదమ్మా. ప్రముఖ లక్ష్యము నామస్మరణ. ఈ దేశంలో ప్రముఖ లక్ష్యము, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భగవంతుడు చేరుకోవాలి, భగవంతుడితో అనుసంధానం గావించబడాలి. ఈ దేశంలో ఒక చక్కటి సాంప్రదాయం ఉంది, ఒక జీవన విధానం ఉంది. ఈ దేశంలో హింస లేకుండా పరస్పరం ప్రేమ, సేవాభావంతో అందరూ ఐకమత్యంగా, శాంతిగా, ఒకరినొకరు మోసం చేసుకోకుండా అందరూ కలిసిమలిసి ప్రేమతో అన్యోన్యంగా జీవించుకునే ఒక ప్రాచీన కాలంలో ఒక వ్యవస్థ ఉండేది. అది దెబ్బతింటుంది. తిరిగి ఈ సంస్కృతులు పునరుద్ధరించాలా? ఆ సంస్కృతి పునరుద్ధరించాలంటే నామస్మరణే ముఖ్యమని ఆ భారతదేశం ప్రపంచంలో విశ్వగురుగా వెలుగుతుంది. ఈ సంస్కృతిని కాపాడమే మా లక్ష్యం. అన్నమయ్య కళాక్షేత్రం యొక్క లక్ష్యం. తిరుపతి అన్నమాచార్యులు వారి 12వ వారసుని కలిసారని తెలిసింది. వారితో మీ మధ్య సంభవం ఏంటి? అన్నమయ్య వంశీకులు హరినారాయణాచార్యులు వారు మేము మొట్టమొదటి మహాభారతం గ్రంథం రిలీజ్ చేసినప్పుడే వారు వచ్చారు. అన్నమయ్య కళాక్షేత్రం అన్ని కార్యక్రమాలకు వారు వస్తుంటారు. నేను వారి దగ్గరికి వెళ్తుంటాను, కలుస్తుంటాను. మాతో ఏ కార్యక్రమం చేసినా వారు అన్నింటికీ మాకు పూర్తి మద్దతుగా ఉంటారు. ఒక 3 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటాము. వారు కూడా మన స్వాములాగే చాలా సాధారణంగా ఉంటారు. అన్నమయ్య ఏదైతే మనుషులందరూ సమానాన్ని పాటిస్తాడో చాలా సాధారణమైనటువంటి జీవితం. నాకు గురు సమానులైనటువంటి వ్యక్తి. వారిది నాకు ఏమన్నా సందేహాలు అంటే వాళ్ళ వంశీకుడు కదా, ఏమైనా నాకు సందేశాలు ఉంటే వారి దగ్గరికి వెళ్తాను. అన్నమయ్య ఏమైనా సందేహాలు ఉంటే నాకు చెప్తారు. వారికి నాకు ఒకటి చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. వారు అన్నమయ్య వంశీకులుగా వారిని నేను గురువుగా భావిస్తాను. వాళ్ళ కుటుంబం అంతా కూడా మాకు దగ్గర. వారికి మాకు ఒక చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. వారు చిన్నజీవ స్వామి వారు మా దృష్టిలో సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీ మహావిష్ణువుతో మేము చిన్నజీవ స్వామిని భావిస్తాం. వారు మహానుభావులు. మేము వారిని కలిసినామంటే మేము గొప్పవాళ్ళం అని కాదు, ఆయన గొప్పవాడు. వారి సాంప్రదాయం నేను కూడా అక్కడ ముద్దలు తీసుకున్నాను. వాళ్ళు కలిశాను చాలాసార్లు.
నాతోనే ఒకసారి 3 గంటలు కూర్చొని మాట్లాడారు. వాళ్ళు అక్కడ ఉండే వ్యవస్థనంతా పరిచయం చేశారు. రండి స్వామి మీరు ఇక్కడికి వెళ్ళి సాధన చేసుకోవచ్చు అన్నారు. బద్రీనాథ్లో సాధన చేసుకోవడానికి ఫోన్ చేసి కూడా చెప్పారు. వాళ్ళ ఆశ్రమంలో నన్ను బాగా చూసుకున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాయనా మాకు డబ్బు ఉన్నాడా లేనోడా కులుగున్నాడా ప్రతిష్ఠున్నాడా మాకు సంబంధం లేదు. ఎవరైతే నిజంగా దేవుడు కావాలా దేవుడి మీద భక్తి ఉంటుందో ఆయనే మాకు విఐపి. లౌకిక విషయాలు అడిగితే మాకు కుదరదు. ఆధ్యాత్మికంగా ఉంటే ఆయన సముచితంగా గౌరవిస్తాం. ఆయనకు కావాల్సిన విద్య అంతా మేము తెలియజేస్తామని చిన్నజీవి సోమవారం మాకు చెప్పడం జరిగింది. మేము హరినామ సంకీర్తనలు చేయడం, ఎన్ని విషయాలు తెలుసుకోవడం, మేము ఒక సందర్భంలో కలవడం, ఈ విషయాలు వారికి మేము వివరించడంతో అయినా మీరు నిస్వార్థంగా వ్యక్తిగతం ఏమి లేకుండా భగవంతుడి నామాన్ని ప్రచారం చేస్తున్నారు, చాలా గొప్ప కార్యం చేస్తున్నారు, మీకు జ్ఞానాన్ని ఇస్తాము. మా వైపు నుంచి ఏదైతే అందాలనో, ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మా బాధ్యత, మీకు అటువంటి ఆశీస్సులు ఇచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చి మా పీఠం మీకు మద్దతుగా స్వల్పమైనటువంటి నాలాంటి వ్యక్తులకు ఆయన ఆ దగ్గరికి తీసుకోవడం అంటే ఆ రామానుజాచార్య సాంప్రదాయం ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత మహానుభావులు, అది నా గొప్పతనంగా నేను ఎక్కడ ఈ విజయాసం వచ్చింది, అది వాళ్ళ గొప్పతనం. చిరంజీవి స్వామి దగ్గరికి ఎవరైనా వెళ్ళండి, నేనే కాదు, ఆ పీఠం సిద్ధంగా ఉంది నేర్పడానికి. భక్తి కావాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి. దేవుడి గురించి తెలుసుకోవాలా, నేను దేవుడి గురించి తెలుసుకోవాలంటే చిరంజీవి స్వామి అందరినీ దగ్గరికి తీసుకుంటారు, వాళ్ళు చక్కగా నేర్పుతారు. అది గొప్ప సాంప్రదాయం అమ్మ. వాళ్ళకు ధనికుడు పేదవాడు చిన్న పెద్ద అనేది ఏమి లేదు. అది ఒక రామానుజ ఒక మహోన్నతమైనటువంటి సాంప్రదాయం. మన అన్నమయ్య కళాక్షేత్ర పీఠం అమ్మ. తిరుపతి మంగళం బీటీఆర్ కాలనీ 13వ లైన్లో ఉందమ్మా అన్నమయ్య కళాక్షేత్ర పీఠం. అది ఒక 8 సంవత్సరాల క్రితం ప్రారంభించాము. అందరూ గురువులంతా కలిసి దాన్ని ప్రముఖ గురువులంతా వచ్చి దాన్ని ప్రారంభించి ఇదంతా చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉండే వేలాది మంది అక్కడికి వచ్చి భక్తులంతా కలిసి ఉన్నత గోడలు కట్టి తాత్కాలికమైన రేకులు చెట్టే ఇంకా అది ఒక పీఠంగా రూపాంతరం చెందాలది. ఆ త్వరలో అదేంటంటే సహజంగా ఏర్పడింది. భక్తులు ఆ వెంకటేశ్వర అది ఎట్లా ఏర్పడింది అంటే నేను కూడా చెప్పలేను. న్యాచురల్గా అది భక్తులు భక్తి ఉద్యమంలో భాగంగా ఒక ఆయన స్థలం వేయడం పెట్టడం గురువులు రావడం ఈ హరినామ సంకీర్తన అంతా కూడా నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఆ పీఠం అంతా కూడా పూర్తి స్థాయిలో తయారై పీఠం పద్ధతులన్నీ కూడా అక్కడ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా పటిష్టపడి పీఠం ఆ పీఠం కేంద్రంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇంకా చాలా మంది అంటే ఈ రోజుల్లో హిందూ మతాన్ని విడిచిపెట్టి వేరే మతాలకు వెళ్తున్నారు. దానికి కారణం ఏంటి స్వామి? అమ్మా, ఒక వ్యక్తి ఒక మతం నుంచి ఇంకో మతంలోకి వెళ్తున్నాడంటే అతని యొక్క దౌర్బల్యం కారణం, ఇంకా వేరేదేమీ లేదు. మానసిక దౌర్బల్యం. ఎందుకంటే భగవంతుణ్ణి ఏ మార్గం ద్వారానే చేరుకోవచ్చని హిందూ ధర్మం చెప్పింది. కాబట్టి ఇక్కడే భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ చేరుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వెళ్తున్నాడంటే ఆయనకు ఈ ధర్మం యొక్క స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం, స్పష్టత లేకపోవడం. రెండో విషయం, ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది హిందువుల దగ్గరికి వెళ్ళగలిగే ఒక వ్యవస్థ లేకపోవడం, అందరినీ అనుసంధానం చేసుకొని అందరితో సంబంధాలు పెట్టుకొని అందరికీ జ్ఞానం ఇచ్చే వ్యవస్థ లేకపోవడం. అందుకే అందరికీ ఈ మత మార్పులు తగ్గాలంటే నామస్మరణ మార్గం అమ్మ. ఎవరైతే నామస్మరణ చేస్తారో ఆయనకు ధైర్యం వస్తుంది, భగవంతుడు తోడుగా ఉంటాడు, మతాలు మారదు. కాబట్టి ఈ నామస్మరణ అనేది అంతా కూడా వ్యాప్తి చేస్తే చక్కగా ఉంటుంది. కుల వ్యవస్థ మీద రామానుజాచార్యులు ఆ రోజే పోరాడాడు. రామానుజాచార్యులు అన్నమయ్య అసమానత్వం ఉంది, దాని మీద స్వాములు వారు అందరూ కూడా పోరాడుతున్నారు, అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అటువంటి గుళ్ళు ఇస్తున్నారు. అటువంటి అసమానత్వం ఎక్కడ ఉందా కానీ గుళ్ళల్లో సమానత్వం ఉంది. ఈ అసమానత్వం కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏంటమ్మా మీ ఛానల్? పర్వాలేదు, ఏదో ఛానల్, ఏదైనా ఛానల్, మీ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఈ భూమి మీద మానవుడిగా జన్మించడానికి ఎన్నో జన్మలు, కుక్క నక్క ఎలుక చీమ దోమ ఎన్నెన్నో జన్మలు ప్రాసెస్ జరిగి ఒక మానవుడిగా నువ్వు వచ్చావు. ఇది సత్యం. కాబట్టి ఈ మానవుడిగా నువ్వు రావడం అనేది భగవంతుడు నీకు ఒక అవకాశం కల్పించాడు. ఎట్లయితే మనం ఫ్లైట్కి ఒక టికెట్ తీసుకుంటాం ఒక చోటుకి వెళ్ళడానికి, నీకు భగవంతుడు ఒక టికెట్ లాగా ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితము
మళ్ళీ నువ్వు భగవంతుడు ఎవడో తెలుసుకొని భక్తి మార్గాన్ని కనుక్కొని ఆ భక్తి మార్గంలో సాధన చేసి మోక్షాన్ని పొందితే నీ జీవితం ధన్యం. అట్లా కాకుండా లౌకిక వ్యవహారాలు, ఈ ప్రపంచము, ఈ సంపద, ఈ వ్యవహారాలు, లౌకిక ఆకర్షణలు, లౌకిక కోరికల్లో పడి మనము మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మన యొక్క కామ, క్రోధ, లోభము, మదమాత్సల్యాలను కంట్రోల్ చేసుకొని ఆ భక్తితత్వం నిజమైన భగవంతుని కనుక్కొని ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగితేనే నీ జీవితానికి సార్థకత. కనుక మీ జన్మ సార్థకత చేసుకోండి. మీరు ఎందుకు జీవించారు, మీ జీవన లక్ష్యం ఏంటి, మీరు జీవించడానికి ఒక లక్ష్యం ఉంది. ఆ అందరి లక్ష్యం ఆ భగవంతుని చేరుకోవడమే. కనుక నామస్మరణతో లౌకికమైన వెంపర్లాటలు ఈ యొక్క మార్గాన్ని కాకుండా ఈ భక్తి మార్గంలో, భగవంతుని మార్గంలో అందరూ ప్రయాణం చేయండి. మీకు శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం ఈ భక్తి మార్గంలో ఇహ పర ఆర్థిక, ఆధ్యాత్మిక, భౌతిక అన్ని సుఖాలు కూడా మీకు లభిస్తాయి. భగవంతుడు బ్యాలెన్స్ చేసి మీకు మంచి సన్మార్గాన్ని చూపిస్తాడని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు స్వామి. మీ ద్వారా మేము ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఆనాడు కృష్ణుడే మాధవుడు. మా అంటే లక్ష్మీదేవి కదా, కవ అంటే భర్త. లక్ష్మీ భర్త కాబట్టి భర్తాడు కృష్ణుడే కదా. కృష్ణారాయణన్నీ కూడా మాధవ అని, నారాయణ అని, మరొకటి అనేక అప్పని ఇవన్నీ ఆ నామాలతో మొదలుపెడుతూ ఉంటాయి. అని అంతర్లీనంగా ఉన్నది నారాయణ. ఇది పంచాక్షరి మంత్రం అంటారు. 5 అక్షరాలు ఉంది. నారా అంటే ఏంటి, వస్తు రూపాన్ని పొందినటువంటిది అని అర్థం. అయనము ఆధారంగా వెళ్ళింది, నారము హైమంగా వెళ్ళింది. నారాయణ, నారం అంటే ప్రకృతి. ప్రకృతి అంతటికీ ఆధారం ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఆధారంగా కలిగి ప్రకృతి రూపంగా చైతన్యాన్ని పొందుతున్నటువంటి దానికి నారాయణ శబ్దంతో మనం చెప్తాం. కానీ నారాయణ ఒకటేనా? నారాయణ అనేక అవతారాలు అంటే మన పుట్టినంటే మనకు బాగుంది. తల్లి బిడ్డ పుట్టడానికి ముందు వాడు ఒక చిన్న అందంగా ఉంటాడు. అండం నుండి చిన్న రూపాన్ని పొందుతాడు. ఆ తర్వాత తనకు ఉండేటువంటి కాళ్ళు, చేతులు, తల ఇవన్నీ ఏర్పడతాయి. వీటన్నింటినీ విశదీకరించి చెప్పేటువంటి దశావతారం. దశావతారాలు ఒకటి 4 కాళ్ళతో ఉండడానికి ఒకటి చెప్తాం. ఒకటి కూర్మ అని చెప్తాం. కూర్మ రూపంలో ఉండేవాడు 2వ నెలలో ఉండేటువంటి కూర్మ రూపంలో ఉంటుంది. మన జీవించేటువంటి స్థితిలో, జీవితానికి ఉండే స్థితిలో ఉండేటువంటి పిండం 2వ దశ వచ్చేటప్పటికి ఆ అండంలో మార్పు వస్తుంది. కూర్మగా కనిపిస్తుంది, ఇలా ఉబ్బినట్టుగా. దానికి ఇంకా కాళ్ళు, చేతులు దానికి. ఆ తర్వాత వచ్చేటప్పటికి వరాహం అంటే పూర్తి అవయవాలన్నీ ఏర్పడేటువంటి స్థితికి వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? నారసింహం. నరుడు సింహం అంటే కామ, క్రోధ, మధమోత్సవాలన్నీ ఆపు తినడం కోసమే ఉండేటువంటి పరిస్థితి అవుతుంది. కానీ జ్ఞానం ఉండేటువంటి స్థితి కూడా కలుగుతుంది. నారసింహం అనేది ఒకటి ఉంది. ఈ సింహం దేనికోసం? సింహం హింసని ఇల్లుగా రాస్తే సింహం అది హింసించే స్వభావం మార్చుకొని సింహంగా ఉన్నదాన్ని, హింసగా ఉన్నదాన్ని సింహాన్ని చేస్తే బలపరాక్రమంతో కూర్చొని అధర్మ వ్యాప్తిని ఆపే స్థితిని పొందడానికి ప్రహ్లాదుగా ఉంటారు. ప్రకృషమైనటువంటి ఆహ్లాదము, ఆనందం. ఎవరు ప్రహ్లాదులు అంటే ఆనంద స్వరూపుడైనటువంటి జీవుడు పరమాత్మ. దేనిలో బంధించబడి ఉన్నాడు? ఈ శరీరమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి దానిలో బంధించుంటాడు. అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ పరిచ్ఛిన్నమైనటువంటి దాంట్లో ఉండగలడా? కానీ ఉండడు. ఎలా ఉండడు? మేధస్సు అనే దాంట్లో ఉండి తన యొక్క స్వరూపాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు యోగీశ్వరులు ఉన్నారు, వారు ఆ యోగంలో దర్శించినటువంటి దాన్ని మనలాంటి సామాన్యులకి వారు అందించి ఈ స్థితిని పొందడానికి ఈ మార్గాంతరాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు ఇప్పుడు మనకి ఉపాధ్యాయులు మనకు ఖచ్చితంగా ఆశ్రయించి వారి ఆశ్రయాన్ని, వారి మాటను పట్టుకుని మనకు నడవడానికి మనకి తల్లి ఏం చెప్తుంది? ఎవరు చెప్తారు? మీ నాన్న ఎవరు? ఎవరు చెప్పరు. మీ అమ్మగారు చెప్తారు. మీరు మీ నాన్నలా అని పిల్లలకి ఎవరు చెప్తున్నారు? తల్లే చెప్తుంది. ఇతను మీ నాన్న అని. లేకపోతే మనకి నాన్న ఎవడో తెలియదని. ఇతని బిడ్డకి నాన్న ఎవడో తెలియదు. ఎవరు చెప్పాలా? తల్లి చెప్తుంది. ఆ తల్లికి జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి మహాపురుషులు ఉన్నారే, వాళ్ళే మనకి
ఉభయ ప్రదాతలు ఇప్పుడు కూడా వాళ్ళ ద్వారానే మనం అందుకే మన ఆచార్య స్వామివారిని మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పూజిస్తాం. ఇందుచేత వాళ్ళు మనకి మార్గనిర్దేశం చేస్తూ ఈ గమనంలో వెళితే దాన్ని పొందగలవు. దేన్ని పొందడం? ఏదైతే సామాన్యంగా లభించదో, దేనికి మెట్లు లేవో అలాంటి దాన్ని నువ్వు పొందాలంటే ఒక్క ధ్యాన మార్గం ద్వారానే పొందగలవు. ధ్యానాన్ని దేని ధ్యానించాలి అంటే గురుపదేశం చేస్తాడు. నారాయణ నరా అంటాడు. ఈ నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత దాన్ని మనం చేస్తే నారాయణ యొక్క మంత్ర అర్థాన్ని స్వామి స్వరూప చేస్తాడు. స్వామి ఎక్కడ ఉంటాడు? అప్పుడు నీ హృదయంలో ఉండి బయట అంతా వ్యాపించున్నట్లుగా మనకు దర్శనమిస్తాడు. అలా దర్శించినటువంటి రూపాలే ఇక్కడ మన ఆలయాల్లో ఉన్నాయి. ఆ ఆలయాన్ని మనం ఓనవాలే రాస్తాం. చదువుకోవాలంటే ఏ రాస్తాం? ఓం నమః శివాయ అని మనకి నేర్పుతారు. ఎందుగా మొదలైంది అది నామాల్లో ఆ అక్షరాల్లో మంత్రం ఉంది కాబట్టి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేసిన దాన్ని మనం అభ్యాసం చేస్తాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మనం అభ్యాసం చేస్తాం. ఆ శివాయ అంటే ఏమిటి? అర్థం తెలియదు మనకి. శివ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడే. శివ అంటే ఎప్పుడు నిత్యం ఆనందం ఏకస్వరూపంతో పెరుగున్నవాడు అని మనకు చెప్తాడు. పరమాత్మ ఎప్పుడు ఏకస్వరూపంగానే ఉంటాడు కదా. నువ్వు శివులను, విష్ణువులను, మరొకడను, ఆచార్యుడను అన్నీ ఆ రూపంలోనే ఉంటాడు. నువ్వు ఏ రూపంతో ధ్యానం చేస్తే ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. అలాగా అనుగ్రహించడానికే ఎక్కడుందో వచ్చి తిరుపతి నుండి వచ్చి మనల్ని వాళ్ళు అనుగ్రహించి మనం ధన్యులు చేశారు. ఇంత మహానుభావులకి మనం ఎంతో కృతజ్ఞులమై నిత్యం వారిని ధ్యానిస్తూ ఉన్నారు. ఇదే నేను చెప్పగలుగుతున్నాను. జై శ్రీమన్నారాయణ.